సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాజ్ఞాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి అదృష్ట కాలము నడుస్తూ ఉన్నది. మనం చెప్పాం, గత కొద్ది నెలలుగా చెప్పుకుంటూ వచ్చాం మకర రాశి వారు పడినటువంటి బాధలు, వారికి వ్యతిరేకమైన గ్రహస్థితులు. అలాగే గత 2-3 వారాలుగా చెప్తూ ఉన్నాం, గ్రహస్థితులు మారుతున్నాయి, మకర రాశికి మంచి కాలం వస్తుంది. చాలా మంది ఫోన్లు చేసి చెప్తున్నారు. నేను నిజంగా చాలా ఆనందించాను. ఎందుకంటే బాగా లేనప్పుడు కామెంట్ల రూపంలో ఈయన ఎప్పుడు మకర రాశికి నెగిటివ్ చెప్తాడు అని అని అనుకున్నటువంటి వారు బాగుంది అని చెప్పిన తర్వాత నిజమేనండి మాకు పాజిటివ్ గా ఉంది అనే కామెంట్ రూపంలో తెలియజేస్తూ, అంటే ఈ శాస్త్రంలో ఉన్నటువంటి అధ్యయనానికి ఉండేటువంటి శక్తిని వాళ్ళు పెంపొందిస్తూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, మకర రాశి వారి యొక్క స్థితిగతులు: లాభస్థానమందు రవి, లాభస్థానమందు కుజుడు, లాభస్థానమందు బుధుడు, తృతీయమందు శనేశ్వరుడు, రాహువు, గురువు, చంద్రుడు. అంటే 7 గ్రహాలు పరిపూర్ణంగా యోగిస్తూ ఉన్నాయి. ఇది చాలా అద్భుతమైనటువంటి పీరియడ్. అలా అన్ని గ్రహాలు యోగించడం అన్నది చాలా అరుదుగా సంభవించేటువంటి విషయం. అది దీనివల్ల ఏమవుతుందంటే ఏదైనా అనుకూలంగానే ఉంటుంది. మీరు ఏం తలపెట్టినా కూడా, మీరు ఏదైనా శుభ కార్యక్రమాలు తలపెట్టినా, ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసినా, వ్యాపారం చేస్తూ ఉన్నా, లేకపోతే సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా, అసలు ఏది మీరు ప్రారంభం చేసినా, విద్యా విషయంలోనైనా, విదేశీయానమైనా, ఇల్లు కొనుగోలు చేయాలి అన్నా, వాహనం కొనాలి అన్నా, లేదా ఇంకోటి అసలు ఏదని కాదు, ఏది ముట్టుకున్నా ఆ పని సాఫీగా ముందుకు సాగుతుంది. మనసులో భయం ఉండిపోయింది, గతంలో మనం తలపెట్టిన పనులు ఇలా అయిపోయాయి కదా, మనం గతంలో ఇంత బాధపడ్డాం కదా అనేటువంటి విషయాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా మీరు అధిగమించగలుగుతారు. ఈ గ్రహస్థితి మీకు కొంత శక్తిని ఇస్తోంది, అంతర్లీనంగా ఆ శక్తి మీలో ప్రవహిస్తోంది. కాబట్టి ఆ శక్తి వల్లే అవుతాయి ఈ పనులన్నీ, తప్పితే మనం ఈ పని చేశామనేటువంటిది ఏముండదు. ఆ గ్రహస్థితి, ఆ శక్తి మీలో ఉన్నప్పుడు ఆ పని అయిపోతుంది. ఆ శక్తి లేనప్పుడు ఆ గ్రహస్థితి ఆ ఫలితాన్ని ఇవ్వనప్పుడు ఆ పని అవ్వదు. ఇంతే టైము. కాబట్టి కాలానికి ఉన్నటువంటి మహిమని గుర్తించండి. ఇప్పుడు ఉండేటువంటి 7 గ్రహాల అనుకూలతని ఉపయోగించుకోండి మకర రాశి వారు. కాబట్టి మంచి కాలం ఉన్నది, ఏదైనా బాగున్నది. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాల కోసం భగవద్ ధ్యానాన్ని చేస్తూ ఉండండి. ఈ వారంలో అనుకూలించేటువంటి రోజు ఈ రోజైనా అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి అన్ని రోజులు మీవే. తదుపరి కుంభరాశి.